నేను ఏడుస్తున్న స్కేరీ సౌండ్ పెడతాను. మనం 2 దెయ్యాలు, ఈ దెయ్యాలు రెండిట్లని అయితే ఈ రోజు మేము క్యాంపింగ్ ఉండబోయే హౌస్ వచ్చేసి ఇదే అనమాట, ద వుడెన్ హౌస్. ఇందులో వచ్చేసి మనకి ఏటీవీ 4 టైర్లో గాలి తక్కువ ఉంది, అదిరిపోతుంది. ఇవే ఎర్రచందనం చెట్లు 10 to 20 years పెరిగితే దీని లోపల హార్డ్ వుడ్ ఫామ్ అవుద్ది. ఆ హార్డ్ వుడ్ నే ఎర్రచందనం అంటారు అన్నమాట. లోపల ఉంటుంది కదా, మేము కూలు కష్టం చేసుకొని మేము పెంచడం, మీరు వచ్చి ఎత్తుకోమోనా సులువుగా వస్తాయి మీకు. ఏంది ఇచ్చేది ఒకటే, వీటిని గన్ లో ఇట్లాగా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది చూడండి. ఏం పాములా? తేళ్లు కూడా ఉంటాయా? ఓరి స్వామి, నాకు తెలియదు నాయన. అన్న వచ్చి చెప్తున్నాడు పాములు తేళ్లు తిరుగుతుంటాయి అంటే ఇక్కడ. వచ్చిందే జై జై చెన్నకేశవ అంటే అమలాపురం నన్ను నాలిపేరో ఓరయోగినిలో కలిపే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉన్నారు కదా, ఎర్రచందనం. ఎస్, వీడియో అయితే క్రేజీ ఉంటుంది అనమాట. ఓన్లీ ఎర్రచందనం కదా. అంతకుముందు నేను షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియో అయితే నేను చెప్పాను అనమాట. ఇప్పుడైతే అక్కడ క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. వీడియో అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఉందన్నమాట. వీడియో స్టార్ట్ కాకుండా ఎందుకు ఇంత క్రేజీగా ఉంటుంది అంటున్నానంటే, మనకి అక్కడ గన్ ఉంది, గన్ షూటింగ్ ప్లస్ ఇంకా ఏటీవీ, ఎర్రచందనం, వుడెన్ హౌస్, క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది వీడియో. ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఎప్పుడు ఇలాంటి వీడియో చూస్తుంటారు. ఈ వీడియో ప్లీజ్ మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడి వీడియో అయితే చేస్తాను కదా, ప్లీజ్ మీరు చేయాల్సిన ఏం లేదు, అలా ఒక్కసారి లైక్ కొట్టి 5 seconds ఇస్తా. 5 లెక్క పెడితే ఈ లోపల లైక్ కొట్టండి. 1 2 3 4 5 కొట్టేసారా? సబ్స్క్రైబ్ కూడా కొట్టేయచ్చు ప్లీజ్, కొట్టకపోతే. వీడియో అయితే భలే ఉంటుంది అనమాట, ఫన్ అయితే మామూలుగా ఉండదు. లెట్స్ గో. అండ్ అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. పిలిపి నిక్కిని తీసుకుని, ఎందుకంటే ఫామ్ హౌస్ నిక్కి వాళ్ళది కాబట్టి నిక్కి ఆబ్వియస్లీ ఉంటాడు. నిక్కిని తీసుకుని ఆ తర్వాత 7up కూడా వస్తుంది మనతో. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. చాలా మంది గుడ్డోడు అంటున్నాడు, కొంతమంది స్పెట్స్ ఉంటే బాగుంది అంటున్నారు, స్పెట్స్ లేకపోతే బాగుంది. ఈ వీడియోకి అయితే నేను కొంచెం స్పెట్స్ పెట్టుకుని కొంచెం స్పెట్స్ తీస్తాను. ఎలా బాగుందో మీరే చెప్పండి. సో ఇంకా నేనైతే స్పెట్స్ పెట్టుకోను, వద్దంటే పెట్టుకోమంటే మాత్రం అసలు తీయను. లెట్స్ గో. అండ్ వెల్కమ్ బ్యాక్. మనం అయితే వచ్చేసాం అనమాట. మన బ్యాచ్ ఇదే, నిక్కి, సాయి. నేను లడ్డు అని పిలుస్తా, మళ్ళీ బాడీ షేమింగ్ అనుకోకండి, నాకు అలవాటు అండి పిలవడం. అండ్ మన 7up అయితే వచ్చేసాడు. అండ్ ఇప్పుడు మనం అందరం అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నాం? క్యాంపింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట, ఫామ్ హౌస్ కి. క్రేజీ ఉంటుంది, ఎర్రచందనం చెట్లు కూడా చూస్తాం మనం, అండ్ కుక్కలు అన్ని. లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. మనం అయితే ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చేసాం అనమాట. అండ్ ఆ ఫామ్ హౌస్ అయితే మామూలుగా లేదు, నా చేతిలో చూసారు కదా విషయం. దీని లోపల బుల్లెట్ కూడా లోడ్ అయ్యింది. చేద్దాం, చాలా ఛాలెంజెస్ చేద్దాం, ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను అనమాట. మాది కాదు, నిక్కి వాళ్ళది. మంది ఎస్ మంది. అండ్ ఫామ్ హౌస్ అయితే చూద్దాము. ఫామ్ హౌస్ పెద్ద బ్లూటూత్ స్పీకర్ ఉంది. అండ్ ఇగో ఇక్కడ మంచాలు ఉన్నాయి అవతల. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంకా హైలైట్ ఇదిగోండి. క్యాంప్ ఫైర్ కూడా రెడీగా ఉందన్నమాట. నైట్ క్యాంప్ ఫైర్, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మనకి ఇప్పుడు ఇంకొక యాడ్ అనమాట క్యాంప్ ఫైర్. అండ్ తర్వాత ఎర్రచందనం తోటల దగ్గరికి వెళ్దాం. ఏటీవీ అయితే నిక్కి వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నారు. అండ్ ఏటీవీ రెడీ అయిన తర్వాత ఏటీవీ రైడింగ్ కూడా చేద్దాం. ఇంకా మినిమోర్ చాలా ఉన్నాయి. ఫస్ట్ లైక్ చేయండి వీడియో, ఓకేనా? అండ్ లెట్స్ 50K లైక్స్. వెళ్ళిపోయింది ఓరే హనీ. అదిగో హనీ వస్తుంది అనమాట. హనీ వచ్చేసి ఈ ఫామ్ హౌస్ లో ఉండే కుక్క 8 పిల్లలు పెట్టిందంట. అది రీసెంట్ గా ఏ వచ్చాయి బయటికి? పోతే పిల్లలే అయ్యి. ఏం పిల్లలు వచ్చాయా? ఎక్కిస్తా ఇది. ఇదిగో నీడే అనమాట హనీ. గ్రేడెన్ కి ఇంకా డాబర్ మ్యాన్ కి క్రాస్ బ్రీడ్ అనమాట ఇది హనీ. హనీ ఇద్దరు గుర్తుపట్టే హనీ నన్న. ముందరగా అయితే మీకు ఫామ్ హౌస్ టూర్ అయితే చేపిస్తాను అనమాట. ఈ రోజు మేము క్యాంపింగ్ ఉండబోయే హౌస్ వచ్చేసి ఇదే అనమాట, ద వుడెన్ హౌస్. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ చెప్పులు ఇప్పేసి రూమ్ లోకి అయితే వెళ్దాం, చూపిస్తాం మీకు ఎట్లుందో హోమ్ టూర్. అండ్ మన ఫామ్ హౌస్ చుట్టూ అయితే ఖాళీ స్థలం ఉంటుంది అనమాట. అండ్ చుట్టూ అయితే మనకి ఇదిగోండి ఇక్కడ స్పేస్ అయితే ఉందన్నమాట. వెనక ఇది వచ్చేసి వాష్రూమ్ అండ్ దానికి వచ్చి వాటర్ ట్యాంక్. అండ్ బాత్రూమ్ టూర్ కూడా చేస్తా, మొత్తం చూపిస్తా. బాత్రూమ్ కూడా వదలను, ఏది వదలను. ఇదిగోండి ఇటు సైడ్కి వస్తే బాత్రూమ్ అనమాట. డైరెక్ట్ గా అంటే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చా కాళ్ళు వాష్ చేసుకోవడానికి వాటర్. అండ్ ఇది వచ్చేసి మనకు బాత్రూమ్. నైట్ అయితే అదిగోండి అక్కడ డ్రింక్ వెళ్ళడానికి ఇంకా స్నానం చేయడానికి అన్ని ఉన్నాయన్నమాట. టాయిలెట్ ఇదైతే ఇట్లుంటది. దీన్ని ఇట్లా కొట్టి దీన్ని ఇలా లాగాక దీని లోపల ఇది మెటల్ బెల్లెట్ అనమాట. చూసారా మెటల్ది, ఏం మామూలుది కాదు. దిగిందని దిగబడిపోతుంది. దీని లోపల అయితే పెల్లెట్ని ఇలా వేసేసి ఇలా పైకి ఎత్తాలన్నమాట. అంతే, బుల్లెట్ అయితే లోడ్ అయిపోయింది. ఈ బుల్లెట్ ని కొట్టి చూపిస్తాను. ఈ లోపల మా హోమ్ టూర్ చూపిస్తారండి. ఈ గన్ అయితే ఇక్కడ పెడదాము. అండ్ ఇదిగోండి ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను అనమాట. ఇలా పైకి అయితే ఎక్కాలి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లైట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాన్ ఉంది, 2 లైట్స్ ఉన్నాయి. ఒక బెడ్ లైట్, ఇంకా ఒక పెద్ద లైట్, ఇంకొక ట్యూబ్ లైట్ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, దీనికి ఒక కిటికీ కూడా ఉంది అండ్ ఒక విండో ఉంది అనమాట. ఇది వచ్చేసి మా బెడ్. మేము ఇక్కడే పడుకోబోయేది ఈ రోజు నైట్. ఇదే అనమాట మేము పడుకోబోయే ఏరియా, అంటే మా నలుగురికి ఇదే అనమాట. అండ్ అది వచ్చేసి బ్లూటూత్ స్పీకర్. దీంట్లోనే ఈ రోజు మేమైతే సాంగ్స్ పెట్టబోతున్నాం అనమాట. నైట్ ఫుల్ ఫన్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. క్యాంప్ ఫైర్ విత్ సాంగ్స్, బాలయ్య పాటలు ఎట్టుంటుంది ఊహించుకోండి. క్యాంప్ ఫైర్ విత్ బాలయ్య పాటలు మామూలుగా ఉండదు. ఫ్యాన్ ఆఫ్ నాయిస్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ అనమాట. మీరు వాటర్ తాగడానికి. ఆ గ్లాసెస్ ఎందుకు అడగబాకండి, నాకు తెలీదు, మర్చిపోయా. అండ్ ఇప్పుడు మేము ఏం చేద్దాం అంటే ఏటీవీని తీసుకొని ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్, దగ్గరలో చాలా దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని గాలి పట్టించుకొని అక్కడి నుంచి అక్కడ ఎర్రచందనం తోటకి
వెళ్ళి ఎర్రచందనం చెట్లు చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎవరు చూపించుంటారు అనమాట ఒక వ్లాగ్స్ లో ఇట్లాగా. ఫస్ట్ టైం ఇది చూడబోతున్నాం. మనమైతే ఇప్పుడే ఏటీవీ తీసామన్నమాట. నా వాయిస్ ఎంత వస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ ఈ ఏటీవీ సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏటీవీలో మనం అయితే పెట్రోల్ పట్టించుకుందాం. అక్కడ వాళ్ళ రియాక్షన్స్ తీద్దాము. దీంట్లో గాలి కూడా లేదనమాట ప్రెసెంట్. ఈ ఏటీవీ 4 టైర్లో గాలి తక్కువ ఉంది, అదిరిపోతుంది. మామూలుగా లేదు. పన్ను ఆఫ్ రోడ్ లో అల్లాడిపోతున్నాడు. అలా ఫామ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ పంప్ కి అయితే తీసుకెళ్లి ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించేస్తాం. ఇంకా టైర్ల నిండా ఫుల్ గా గాలి కూడా కొట్టించేసాం అనమాట ఏటీవీకి. మనం అయితే ఎర్రచందనం తోటకైతే వెళ్ళబోతున్నాం. ఇప్పటిదాకా రియల్ గా ఎర్రచందనం తోటలు అయితే చూడడం నేను సెకండ్ టైం. ఇది సెకండ్ టైం థర్డ్ టైం నీకు? సెకండ్ టైం. అయితే కుక్కలు ఉంటాయి అనమాట. జర్మన్ షెపర్డ్, డాబర్మెన్ అట్లా. అమ్మ ఓటు జోలికి అసలు వెళ్ళము. ఎందుకంటే అవి మేము దొంగలు అనుకుని వచ్చినా వస్తాయి. మేం కాదు, నేను నన్ను చూసి ఖచ్చితంగా దొంగనే అనుకుంటది అది. ఇది కరెక్ట్ గా చెప్పేవా. ఏటీవీ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు ఏటీవీ తోలుతానే ఉన్నాయి. ఇది కూడా చూడండి. అండ్ ఇదే అనమాట ఎర్రచందనం తోట. అయితే ఇవే ఎర్రచందనం చెట్లు. అండ్ మీకు అప్పటి నుంచో చెప్తా ఉన్నాను కదా, రాండి చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఎర్రచందనం. అండ్ ఇదిగోండి అనమాట, ఇదే మన ఎర్రచందనం తోట. మంగళం సీన్ అయితే మాట్లాడేసాం అనమాట. మనకైతే రేట్ సెట్ కాలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇది అమ్మడానికి ఓనర్ ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఇది మన కాదు. బేసిక్ గా ఇది మన చేతికి వచ్చి మనం దీన్ని అమ్మాలంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది. ప్రతి చెట్టుకి ఇదిగోండి ఇక్కడ వచ్చి గవర్నమెంట్ ఒక రేక్ అంటించి దీనికి ఒక బొక్క పెట్టి దీనికి నెంబరింగ్ కూడా ఇస్తారనమాట. మొత్తం ఇన్ని చెట్లు ఉన్నాయో రాసి పెట్టి ఉంటుంది. సో అంత ఈజీ కాదు ఈ ఎర్రచందనం పెంచడం కూడా. 15 years పెరగాలి ఇది. 15 to 20 years పెరిగితే దీని లోపల హార్డ్ వుడ్ ఫామ్ అవుద్ది. ఆ హార్డ్ వుడ్ నే ఎర్రచందనం అంటారు అన్నమాట. లోపల ఉంటుంది కదా. ఓనర్ లేడు కదా. ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు కదా. ఈ చెట్టు కూడా బాగుంది, పెద్దగా ఉంది. అటుపోయి 4 కొమ్మలు దుంచుకొచ్చి అంత సీన్ లేదనమాట. ఈ దేనికి పనికిరావు. నిజానికి ఇది ఉంది కదా, దీన్ని చెక్కుతారనమాట. మొత్తం కంప్లీట్ గా సగం వరకు చెక్కితే పైన గొడ్డలతోటి దాని లోపల ఎర్రంగా ఉంటుంది ముద్దు. ఇదిగోండి దీనిపైన పెయింట్ వేస్తున్నారు. ఇది ఉంది కదా, ఈ పార్ట్ అంతా వేస్ట్. ఈ పార్ట్ అంతా వేస్ట్. దాని లోపల ఉండేది ఇది ఎర్రచందనం. దీనిపైన నల్ల పెయింట్ వేస్తారు, ఎర్రంగా కనిపించకుండా. పెయింట్ ఎందుకు వేస్తారంటే ఇది ఎర్రచందనం అని అర్థం. ఆకు ఏ స్మెల్ వస్తుందో చెప్తానండి. ఎక్కిరిస్తున్నాడు నన్ను. మీరెవరు రావడానికి? నేను కష్టపడి పెంచుకుని చెట్లు రా ఇవి. తమాషాలు ఈరా అడిగి ఎత్తుకొని పోతుండ్రా. 20-30 ఏళ్ళు మేము కష్టపడి పెంచింది దేనికే? మేము కూలు కష్టం చేసుకొని మేము పెంచడం మీరు వచ్చి ఎత్తుకోమోనా? సులువుగా వస్తాయి మీకు. ఏంది ఇచ్చేది ఒకటే? సులువుగా ఎత్తుకోపోవడానికి వచ్చారు మీరు. ఎర్రచందనం అనుకుంటున్నారా? ఏమైనా ప్రీతి చందనం అనుకుంటున్నారు? ఇదే ఓనర్ని అడిగి కోసుకోండి. ఎందుకంటే దీనికి నాకు సంబంధం లేదు. ఓనర్ అడిగి తీసుకోండి. నేను చూడడానికి వచ్చాను మీలాగే. మన ఎర్రచందనం తోట అయితే చూసేస్తారు కదా. అండ్ ఇప్పుడైతే మనం కొన్ని గొర్రెల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఆ గొర్రెలను చూసేసి అలా వెళ్ళి రైఫిల్ షూటింగ్ చేద్దాము. ఎయిమింగ్. లెట్స్ గో. Few moments later. అందుకే ఏతురుకు పోతే పీతులో పడతారు అనేది. నాకు మంచిగా రన్నింగ్ లో ఉంది బండి. బ్యాటరీ బాగానే ఉంది. బ్యాటరీ కొత్తది ఎట్టడం వద్దా? ఇందాకైతే మార్చింది బ్యాటరీ. కొండగొర్రెలు అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ నుంచి మళ్ళీ ఫామ్ హౌస్కి పోవాలి దీన్ని పడేసి. సారీ ఫ్రెండ్స్, గొర్రెలను అయితే చూపించలేకపోవచ్చు మీకు బహుశా. మామూలుగా పాత కాలంలో చేతక్ బండ్లు అవి ఉండే చూడండి. స్టార్ట్ కాకపోతే సైడ్ కి ఎత్తి స్టార్ట్ చేస్తా బండి వంచే. ఇట్లా దీన్ని వంచి స్టార్ట్ చేసి చూద్దాం. వదలండి. అది అట్లా 3, 2, 1 గో. స్టార్ట్ గా అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటర్ బాటిల్ అండ్ ఈ గన్ ఉంటది. ఈ గన్ తో 5 pellets ఇస్తాం. ఇవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి. ఇదిగోండి, ఇవి మెటల్ పెల్లెట్స్ అంటారు వీటిని ఈ గన్ లో ఇట్లా నేను ఈ గన్ తోటి మేమైతే ఫైరింగ్ చేస్తాం. 5 bullets లైట్ ఫెయిల్ లోపల ఫాస్ట్ కొట్టాలా. పెల్లెట్స్ వచ్చేసి తలా 5 pellets అనమాట. వాళ్ళే లోడ్ చేసుకోవాలా, వాళ్ళే కొట్టాలా. అది రూల్. ఇదిగోండి ఫస్ట్ బుల్లెట్ అయితే పెట్టాను. గీత వచ్చేసి ఇది అనమాట. ఏ నుంచి కొట్టాలా? ఇదే గీత. ఈ గీత నుంచి కొట్టాలా. అండ్ ఇప్పుడైతే కొడతాను. ఫస్ట్ షాట్ ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ ఫైర్. ఫస్ట్ తగిలింది, ఎక్కడ తగిలింది తెలియదు కానీ దానికైతే టచ్ అయింది. ఇదిగో ఇటు వచ్చి ఇదిగోండి దీంట్లోకి ఎంటర్ అయ్యి దీంట్లోంచి వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు సెకండ్ పెల్లెట్ అయితే కొడుతున్నాను అనమాట. కొట్టిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అది కూడా హైలైట్ గా ఉంటుంది. నైట్ టైం ఉంటుంది. ఇంకా చూసుకోండి.
అదిరా మామూలుగా వాళ్ళ వాటర్ రాకుండా వస్తున్నాయి చూడు. 4 లో 2 bullets కొట్టాను అనమాట. టాస్క్ అయితే మామూలుగా ఉండదు, ఓడిపోయిన వాళ్ళకి ఘోరంగా ఉంటుంది. టాయిలెట్ పోపిస్తా, ట్రస్ట్ మీ. అండ్ నా లాస్ట్ బుల్లెట్, లెట్స్ గో. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, ఫైర్. తగిలింది కేకాలే పో, ఎట్ట ఏడైంది తగిలిందిలే. అన్నైతే 3 bullets అయితే టార్గెట్ ఇచ్చాడు మాకు. అండ్ 5 లో 3 కొట్టేసాను అనమాట. ఎవడైతే 3 కొట్టడో నేను సేఫ్. 3 కొడితే మళ్ళీ ట్రా అవుద్ది, మళ్ళీ పెట్టుకుంటాం ఫైట్. లడ్డు స్టార్ట్. సెకండ్ మిస్ చేశాడు, రికార్డ్ చేయడం మర్చిపోయా. సెకండ్ అయితే మిస్ చేశాడు మనోడు. అండ్ ఇప్పుడు థర్డ్ వన్ తగిలిందిరా, కొట్టాడు రా. సెకండ్ కూడా కొట్టేశాడు. ఐ మీన్ అండ్ 4th బుల్లెట్ అయితే కొడుతున్నాడు అనమాట లడ్డు. ఒరే మళ్ళీ కొట్టాడు రా, 3 కొట్టేశాడు. ఇప్పుడు ఇది కానీ కొడితే వీడు ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తాడు. అండ్ లడ్డుకి అయితే లాస్ట్ షాట్ అనమాట. 4 కొట్టాడు. లడ్డు అయితే ఈ బాటిల్ ప్రాణం తీసాడు. 4 షాట్లు కొట్టాడు. నీకు కమాన్ రా. ఫస్ట్ షాట్ ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, ఫైర్. పక్కూరికి కొట్టాడు. సూపర్ రా. సెకండ్ కూడా బీకింది, దాన్ని కూడా దొబ్బెట్టాడు. చూడండి కర్ర ఇక్కడ ఉంది, కర్ర యువతల నుంచి కొట్టాలన్నమాట. వాడు కర్ర అవతలకి వెళ్ళి కొడుతున్నాడు. చిన్నపిల్లని నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, అయినా ఇచ్చాము. కానీ 4 కొడితే 4 ఇట్లా ఒక్కటి కూడా తగలేదు. పో దా. అండ్ మన 7 అయితే వచ్చాడు అనమాట. అబ్బో 3, 2, 1 గో. ఫస్ట్ ఇది పీకింది, సెకండ్ కూడా పీకింది, అయిపోయింది. 4th షాట్ బై 7 పీకింది. లాస్ట్ షాట్ బై 7 పీకింది. నిక్కీ అండ్ 7 అయితే ఇద్దరు ఓడిపోయారు అనమాట. సతీ సమేతంగా వెళ్ళి ఇప్పుడైతే అది నాదిరా, మీ ఇద్దరు అసలు తగలేదురా. మనకైతే ఈ ఫామ్ హౌస్ లో వాటర్ యాపిల్స్ ఉంటాయి అనమాట. నా ఫేవరెట్ అనమాట. నిక్కీకి చాలా ఇష్టం. ఏంటంటే నా ఫేవరెట్ అని చెప్పి వాడు వాటిని అట్లే ఉంచి పెట్టాడు కోపీకుండా. మీకు కూడా చూపిస్తా. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ట్రీ అనమాట. చూడండి దీని నిండా విరగ్గాస్తున్నాయి చూడండి వాటర్ యాపిల్స్. చూడండి ఎట్లున్నాయో, మొత్తం వాటర్ యాపిల్స్ కంప్లీట్ గా. ఇదిగోండి ఇదే అనమాట వాటర్ యాపిల్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వాటర్ యాపిల్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆహా క్రేజీ. ఎట్లుంది? బాగుందా బాగాలేదా? బలేవా? నువ్వు ఎందరో ఒక వార్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ 7 గడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. 7 కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. చూడండి మాట్లాడుతున్నాడు. 7 ఒకసారి తిరరా. ఫ్రెండా ఒట్టేసి చెప్పరా. అమ్మ ఏమవుద్ది నీకు? ఫ్రెండ్ జీవితాంతం ఫ్రెండ్ గానే ఉండిపోద్ది. అయితే ఎవరు ఏమవుద్ది చెప్పు? పెట్టేస్తా, పెట్టుకో. అండ్ ఇక్కడ సపోటా చెట్టు కూడా ఉంది. ఇంకా పండలేదు అనమాట సపోటాలు. ఇవి తీసుకెళ్ళి ఇంటికి పెడితే మాగ అవుతాయి అనమాట. ఇదిగోండి పండిన సపోటా. బా చక్కెర ఉన్నట్టుంది. ఎమ్మి భలే ఉంది సపోటా. పనస చెట్టు. ఇదిగోండి ఇది పనస చెట్టు అనమాట. ఇదిగోండి ఆర్గానిక్ గా పండిన పనస పండు. పనస చెట్టు ఇది. చూడండి ఎంత చిన్న చెట్టు. ఇది ఇంకా కొంచెం పెద్ద అయితే క్రేజీ వస్తుంది. మీకైతే రెడ్ వాటర్ యాపిల్స్ చూపిస్తాం. అండ్ అది అక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద చెట్లు, అవన్నీ వచ్చేసి మహాగని చెట్లు అంటారు. పడవలు అవి తయారు చేయడానికి వాడుతున్నమాట. మహాగని అంటారు. చాలా పెద్ద చెట్లు. ఇప్పటికే 2 years 2 years కి చాలా పెద్ద అయిపోయాయి అనమాట. అవి పెరిగితే ఎంత అవుతాయి అంటే ఓరి నాయన. అదిగో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఇవ్వండి మామిడికాయలు కూడా వచ్చేసి. ఇది వచ్చేసి మామిడి చెట్టు అనమాట. ఇది వచ్చేసి ఇందాక మీరు చూసారు కదా వైట్ వాటర్ యాపిల్. ఇది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ అనమాట. దీనికి రెడ్ కలర్ లో కాస్తాయి వాటర్ యాపిల్స్. ఇలా దగ్గరికి రండి. ఇవి చూడండి, ఇవే రెడ్ వాటర్ యాపిల్స్ అంటారు వీటిని. ఇవి పిందులు అంటే ఇంకా కొంచెం పెద్ద అవుతాయి. ఏంటంటే కంప్లీట్ గా పెద్ద అయిన తర్వాత కంప్లీట్ రెడ్ కలర్ లో యాపిల్ కలర్ లో వస్తాయి అనమాట. ఈ స్టేట్ లో కూడా కొంచెం తీగానే ఉన్నాయి. నాకు వైట్ వాటర్ యాపిల్ కంటే రెడ్ వాటర్ యాపిల్ అంటే ఇష్టము. ఇంకా పెద్దగా ఉంటది, చిన్నగానే ఉంది బట్ తీయగా ఉంది. అవి ఇందాక చెప్పాను కదా, ఇదే అనమాట మహాగని చెట్లు. 1.5 year అయింది అంతే. 1.5 year కే చూడండి ఎంత అయిందో. ఇంకా 15 years పెరుగుతాయి. ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద అవుతాయో. ఇవి వచ్చేసి జామ చెట్లు అనమాట. మొత్తం జామ పళ్ళు ఉన్నాయి. జామ చెట్టు కాస్తాయి జామకాయలు. అండ్ పండిన జామకాయ ఉందన్నమాట. చిన్నదే కానీ పండిపోయింది. ఇదిగోండి చిట్టి జామకాయ అనమాట. దీన్ని మనం తుడుచుకొని తినేద్దాం డైరెక్ట్ గా. ఏంట్రా అన్ని తీయగున్నాయి, ఇంత తీయగున్నాయి ఏంటి? చూడండి జాంక్ పండు లోపల పింక్ లో ఉంది. లోపల పింక్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆల్మోస్ట్ జాంకాయలు వైట్ గా ఉంటాయి, కానీ ఈ జాంకాయ లోపల కనుక పింక్ కలర్ లో ఉందంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెడ్ డైమండ్ అంటారంట దీన్ని. లోపల పింక్ ఉంది. యమ్మీ. నిజం చెప్తున్నా కదా, నేను దేని గురించి ఇంత ఎక్కువ చెప్పను. ఇది మాత్రం నిజంగా చాలా టేస్ట్ ఉంది. పింక్ ఉంటే మాత్రం అసలు వదలొద్దు. నా అదృష్టం భలే ఉంది. 10 తీస్తే ఒక కాయ ఉంటుందంట పింక్ గా. సెకండ్ తీస్తే మళ్ళీ పింకే వచ్చింది. భలే ఉంది టేస్ట్, క్రేజీ. మీరు చూసారు కదా పెల్లెట్ తో కొట్టాం కదా. అండ్ ఈ పెల్లెట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఉండండి, దీన్ని రిఫింగ్ చేస్తాను. ఫస్ట్ రిఫింగ్ చేసేసి సరే సార్. ఏమి పావులు తేళ్లు ఉంటాయా? ఏమి ఉంటాయి? పావులే సార్. ఏం పావులా? పావులే అక్కడ తిరగబాటు చేయట్లు అంట. తేళ్లు కూడా ఉంటాయా? ఇంట్లోకి రావు కదా? రావు. ఏడ తిరుగుతుంటాయా? ఒరే ఫస్ట్ మంచాలు ఎక్కండి అందరా. ఓరి స్వామి నాకు తెలియదు నాయన. అన్న వచ్చి చెప్తున్నాడు పావులు తేళ్లు తిరుగుతుంటాయంటే ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి పెల్లెట్ ఇందులో పెట్టేసి పెల్లెట్ లోడ్ చేసిన తర్వాత ఈ కార్క్ ఉంది కదా, ఈ స్పెషల్ అనమాట. ఈ కార్క్ ఇప్పుడు చూడండి ఎంత సౌండ్ వస్తుందో. ఇది ఈ కార్క్ ని ఇక్కడ లోడ్ చేసేసి ఇప్పుడు చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. కొడతనా?
చెవులు అది గిల్లు అన్నాయి. మీకు కెమెరాలో ఎంత సౌండ్ వచ్చిందో నాకైతే తెలియదు కానీ వా ఆ పొగ సౌండ్ అయితే గిల్లు అన్నాయి 2 చెవులు. చీకటి పడిపోయింది అనమాట ఉన్నట్టుండి. ఒక సెకండ్ సాంగ్ ఆపుదాం, మళ్ళీ కాపీ రైట్లు పడతాయి. ఇప్పుడైతే మన బ్రో వచ్చేసాడు అనమాట. హరి బ్రో అయితే మనకి క్యాంప్ ఫైర్ వేస్తున్నాడు. ఇప్పుడు ఎంతసేపు తేలగద్దు బ్రో, అది చాలా టైం పడుతుంది. నా బండిలో పవర్ పెట్రోల్ ఉంది, తీసిపోద్దాం. బుగ్గని లేస్తుంది పైకి. ఒక వాటర్ యాపిల్ ఇవా, భలే ఉంది టేస్ట్. సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాసేపట్లో సాంగ్స్, ఆట పాట సై ఆట. అండ్ దాన్ని ఇక్కడ 7 Up అయితే కూర్చొని చక్కగా వాటర్ యాపిల్స్ తింటున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వరాగాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. వరాగాడి కోసం ఒక చిన్న పాట అయితే వేస్తాను ఇప్పుడే. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా మేక బర్రె నవలుతా ఉంటా, గిడ్డి నవలుతా ఉంటుంది చూడు, మేక నవిలినట్టు నవలుతాను. ఏమన్నారా వాటర్ యాపిల్ 2 కిలోలు తింటా. ఏ నా సరిగ్గా భలే ఉన్నాయి అసలు. వాటర్ ఎట్లున్నాయి రా వాటర్ యాపిల్స్? వాటర్ యాపిల్స్ ఎట్లున్నాయి? ర్యాంప్ అంతే ఒక రేంజ్. అసలు వాటర్ ఎంత వాటర్ క్వాంటిటీ అందుకే వాటర్ యాపిల్ అని. ప్రెసెంట్ ఈ క్యాంపింగ్ లో అయితే ఫుడ్ మేమేం ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే మేమంతా నూబీస్. ఇప్పుడు అడవిలో ఉన్నాం మనం. ఇదేమి ఊరు మధ్యలో లేదు. ఇది ఊరి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల అవతల మొత్తం అడవి. ఇప్పుడైతే మేము వెయిట్ చేసేస్తున్నాం అనమాట. బ్రో క్యాంప్ ఫైర్ వేస్తే వీళ్ళైతే ఫుడ్ తింటారు. మనం వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం అనమాట. నైట్ 6 to మార్నింగ్ 6 వరకు ఏం ఫుడ్ తినము. బీటెక్ ఫాస్టింగ్ ఏముండదు. ఇంటర్మీడియట్ కదా అదే. సరే వదిలే కానీ సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు మనం అయితే ఫుడ్ తిన్నాం మానేసాము. లెట్స్ సీ. వాటర్ యాపిల్స్ తిందాం అనుకుంటున్నాం, ఎందుకంటే అది కూడా తినకూడదు. బట్ ఇంకా ఏం తిన్నాం మర్చిపోయాను. నార్మల్ 6 లోపల ఏదో ఒకటి తినొస్తాను. తిన్నాం మర్చిపోయాను కాబట్టి ఈ రోజుకి వరకు వాటర్ యాపిల్స్ తింటాను. హెవీ కార్బ్స్ ఉండవు కాబట్టి దాంట్లో. బ్రో అయితే క్యాంప్ ఫైర్ కోసం అల్లాడి చేస్తుండే, అదేం వెలిగట్లా. కొంతసేపు ఇట్లా క్యాంప్ ఫైర్ వెలిగిన తర్వాత అందరం డాన్స్లు వేస్తాం. మామూలుగా ఉండదు. డాన్స్ వేస్తావుగా? డాన్స్ నిక్కీ కూడా వేస్తారు మనతో పాటు. లెట్స్ గో, వెయిట్ అండ్ వాచ్. ఆ బ్రో ఆ మంట ఎంత ట్రై చేసినా మండట్లేదు అనమాట. అది పైన వరకు కాలుతుంది, ఆరిపోతుంది, కాలుతుంది, ఆరిపోతుంది. ఇప్పుడు మేమైతే ఒక జుగాడ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏటీవీ నుంచి అయితే పెట్రోల్ బయటికి దిగిపోతున్నాము. లడ్డు రెడీయా? ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఇట్లా. జై శ్రీరామ్. ఏంద్ర ఎంత బుర్ర ఉందా? ఉండు, నేను రెడీగా ఉండు, కప్పుతో రెడీగా ఉండు. బండి ఎత్తుతాను, పట్టేద్దు. ఏదో ఒకటి చేసి ఇప్పుడైతే ఈ బండి మొత్తం తిరగ తిప్పేసిన వేసేస్తాను నేను. నాతో పని కాదు. జై బాలయ్య ఇట్లా. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. లేచిందే. జై వచ్చిందిరా. జై చెన్నకేశవ. అది అర్జున్ సగం పెట్రోల్ బయటే పోయింది. మనకి ఈ రోజుకి మంచి కెమెరామ్యాన్ అయితే దొరికాడు అనమాట. ఆల్మోస్ట్ 70%. మిగతా 20% వచ్చేసి మన 7 Up తీసాడు. 10% వచ్చి నేను తీసా. క్యాంప్ ఫైర్ పక్కన అయితే మ్యూజిక్ కూడా సెటప్ చేసాం అనమాట. ఇప్పుడు మేమైతే పాటలు స్టార్ట్ చేసాం. మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బాలయ్యతో స్టార్ట్ చేస్తాం. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, బాలయ్య, జై బాలయ్య. ఇప్పుడు వచ్చేసి మీ అందరి ఫేవరెట్ బాస్ సాంగ్. మన నాగార్జున గారు కింగ్. అంటే అమలాపురం. ఇప్పుడు మీ అందరి కోసం ప్రభాస్. నన్ను నలిపేరో నీలో కలిపేరో. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం పెద్ద ఎన్టీఆర్ ఇంకా చిన్న ఎన్టీఆర్ ఆనాటి. ఇప్పుడు దాకా అలరింపుడు అయిపోయింది అనమాట. మాకైతే ఒత్తులు ఆరిపోయినాయి, ఎందుకంటే సెగ పక్కన అసలే మామూలుగా లేదు. సెగ పక్కన మళ్ళీ మంట పక్కన డాన్స్ వేసాంగా తడిసిపోయాం అనమాట. అయితే మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్? డిన్నర్ మన వాళ్ళు అయితే తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు తింటారు. లెట్స్ గో. తెచ్చుకున్నాము, తింటాడు. లెట్స్ గో. ఇప్పుడు ఆడికి లోపల కూర్చొని తిందాం, ఎందుకంటే ఫ్యాన్ కింద కూర్చుందాం. ఇక్కడైతే సెగ చాలా మామూలుగా లేదు. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడే మన వాళ్ళు అయితే కూర్చొని అరిటాకులో భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట. అలిసిపోయి వచ్చి ఊడ్చి ఫర్నిచర్ ఏంటి ఈట్ స్మాల్ పీసా. అండ్ మన 7 Up అనమాట. అది వేస్తానే ఉండవు, అవనే అవ్వట్లేదు. ఇదిగో ఇంకా ఉంది. తింటా ఉన్నారన్నమాట మంచిగా ఫ్రైడ్ రైస్లు అరిటాకుల్లో పెట్టుకొని. మనం అయితే వాటర్ యాపిల్స్ మన ఫేవరెట్.
Much later. ఇట్స్ టైం అనమాట. లడ్డు, నేను, నిక్కీ ఉన్నాం ఇక్కడ. సెవెనప్ గడి గొరక పెట్టారు. వాడికి ఏంటంటే భయంకరమైన జలుబు, అయితే బిభత్సంగా జలుబు చేస్తుంది వాడికి. జలుబు నాకు కూడా అతికిచ్చాడు. ఈడు కూడా తమ్మడం స్టార్ట్ చేసాడు. మేము ఏం చేస్తున్నాం అంటే, వాచ్మెన్ అన్న ఉన్నాడు ఇక్కడ. వాచ్మెన్ అన్న దగ్గర కుంకం ఇంకా పౌడర్ డబ్బా ఇచ్చాడు. అది కూడా పాన్స్ పౌడర్ ఇచ్చాడు. పాన్స్ పౌడర్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, వీళ్ళిద్దరిని దెయ్యంలాగా రెడీ చేస్తా. ఇప్పుడు నేను దెయ్యంలాగా రెడీ చేస్తా వీళ్ళిద్దరిని. దెయ్యం చిన్నగానే మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడుతూ వాళ్ళకి పడదరా. వాడు లేసేటట్టుండ 2 సార్లు తట్టి చూస్తే లేదు. వాడు ఏంటంటే అటు సైడ్ అయినా పనుకో, ఇటు సైడ్ అయినా పనుకో, మధ్యలో పడుకుంటే అటు ఇటు వాళ్ళకి ఎవడో ఒకటి జలుబు చేస్తుంది, అవతలకు పడుకో అని చెప్పి వాడు మధ్యలో పడుకొని నిద్రపోయాడు. నేను జరపదామని చెప్పి నిద్ర లేకపోతే లేయట్లే. అప్పుడు పుట్టుకొచ్చిన ప్లాన్ ఇది. ఇప్పుడు టైం అప్రాక్స్గా 12 అవుతుంది. 12 కాదు, ఎంత 12:45, 12:51 కరెక్ట్ 12:52 అవుతుంది టైము. ఇప్పుడైతే వెళ్ళి 7 డ్రిప్ పోయి ఇచ్చేసాడు. పౌడర్ పూసుకోండి ఇద్దరు ఫేస్కి. ఒరే చాలేరా, ఎక్కువ పూసుకోండి ఓకేనా. అది నిక్కి కల్లా పూసుకోరా. నేను అంత లైట్గా పూసుకుంటున్నా. పూసుకో, బాగా పూసుకో నిక్కి. మరి వాడి నెత్తికి పూసుకుంటాడు. వాడు 4 రోజులు టాయిలెట్కి వెళ్ళాలన్నా భయపడాలి వాడు. తిట్టాడు. ఎందుకు తిట్టాడు? తినేటప్పుడు ఎరగడ్డిమ్మన్నాడు గట్టిగా. ఇందాక తింటుంటే ఎరగడ్డి టీ అంటే గట్టిగా అరిచేస్తాడు అనమాట. అందుకని ఇప్పుడు రెవెన్యూ తెచ్చుకుంటున్నాడు నిక్కీ గడు. అబ్బా అదిరిపోయింది చూడు, దెయ్యాలు 2 భలే. ఇదిగో మన దెయ్యం 1 ఇది రెడీ అయింది. ఇదిగో పెద్ద దెయ్యం. ఇది మాత్రం కాంచన ఉన్నట్టు ఉంది. తెలిసిపోయిందా? వాచ్మెన్ అన్న చూపిస్తారా? ఊరికే ఫస్ట్ ఇక్కడ మాకు కాపలాగా వాచ్మెన్ అన్న అయితే ఉన్నాడు అనమాట. వాచ్మెన్ అన్న మీద అయితే ట్రైల్ అయిపోతున్నాము. అరే ఎవరు కనిపిస్తారు వాచ్మెన్ అన్నకి? ఎల్లికి ఇది వాచ్మెన్ అన్న నిద్రపోతున్నాడు. నువ్వైతే వస్తుంది. ఏమైందిరా? ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, సౌండ్ ఉన్నదే కరోకే మ్యూజిక్ సెట్, ఆ కరోకే డీజే బాక్స్ నుంచి నేను ఏడుస్తున్న మ్యూజిక్ ఫోన్తో ప్లే చేస్తా. కొంచెం సౌండ్ ఏడుపు సౌండ్ పెడతా. లేస్తా. సూపర్ క్యూట్గా ఉన్నావురా. నేను లడ్డు ఇట్రా. డీజే బాక్స్ నుంచి ఎవరో ఏడుస్తున్న స్కేరీ సౌండ్ పెడతాను. నువ్వేం చేద్దాం అంటే లైట్లు వేద్దామా? లేస్తాడా? అదే నేనేం చేస్తాను, స్కేరీ మ్యూజిక్ పెడతాను, వీడియో తీస్తా. ఈ లైటింగ్ ఏంటంటే మనకి అటు సైడ్ మొత్తం పడుతుంది కాబట్టి ఇక్కడ ఒక లైట్ ఉంది. ఇదిగోండి, ఈ లైట్ అయితే ఇక్కడ పడుతుంది అనమాట. మంచిగా వెలుతురు అయితే వస్తుంది. లోపలైతే కొంచెం చీకటిగా ఉంది. ఈ లైట్ ఈ హౌస్ చుట్టూ వస్తుంది మంచిగా. సో మనకైతే అడ్వాంటేజ్ అనమాట. ఇదిగోండి మనం 2 దెయ్యాలు. ఈ దెయ్యాలు 2 అయితే నీకు ఇచ్చిన మైక్, ఈ మైక్ ఈ వదిలే సాయి, ఆ మైక్ తీసుకెళ్ళి 7 గడికి పెట్టాయి. ఈ మైక్ని అయితే వాడి కాలర్కి ఆడగొట్టి పెట్టి, ఆడ దొరికితే ఆడ పెట్టి. ఇంకో మైక్ నా దగ్గర ఉంటుంది. వాడి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. నేనైతే సౌండ్ ప్లే చేస్తాను. మీరు వెళ్ళి పడుకోండి. పడుకున్న తర్వాత నేను చూస్తుంటాను. నేను ఇక్కడే కూర్చుంటుంది. ఇక్కడ పెడతా కెమెరా పెట్టేశారు మైక్. సౌండ్ పెడుతుందా? నేరా మనలేరా? ఇద్దరున్నారన్నా. భయపడిపోకాలి. ఏం చేతులు వస్తున్నాయి? ఏం కాదు అది మైక్ ఉందా? చూడు మైక్ ఉందా లేదా నీకాడ? ప్రాంక్ ఈ టైంలో ఏందన్నా? అదే మ్యాజిక్. ఫుల్ జ్వరం జలుబు చేసి నిద్రపోతుంటే ప్రాంక్లు ఈ టైంలో చేస్తారా? ఓనన్నా నిజంగా చాలా భయం వేసింది. వాటర్ అన్నా, నీకు విషయం తెలుసా? ఆ గోడానికి దెయ్యాలు ఉన్నాయి అన్నా. లేదు ఊరికే అన్న. వాటర్ తాగు. మనోళ్ళేరా. ఎన్నిసార్లు చేస్తారా మీరు? మూసిపండు తీసాడా? ఏమైందా? లోపల నీకు ఏమైందిరా? పైనుంచి కదా చూసాడ్రా నీ మీద. బెల్ట్ గా చూడండి. బెల్ట్ కూడా ఉడిపోయింది దెబ్బకి దూకి. అయ్యో అట్టట్టు దూకి కిటికీల నుంచా? భయం వేసిందన్నా. ఆయన కిటికీ నుంచి అట్టు. మీరు ఆగండి రా.
మా కిటికీలో అసలు ఎట్టప్ప ఆ గోడ దోకలా గోడ దూకుంటాడు కొంచెం ఏంటి? గోడ ఉంది అనుకున్నా నేను. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా మీ ఇద్దరు? కింద నుంచి ఒరే నాయన ఇది ఈ ఫామ్ హౌస్ కింద స్పేస్ ఉందన్నమాట. దుంపలు లేక మీరెక్కడ తగిలారా బాబు? చెప్తా అరే ఇది గట్టిగా పట్టుకో. ఫామ్ హౌస్ కింద స్పేస్ ఉంది, ఆ స్పేస్ లోంచి వచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరు. మళ్ళీ ఇట్రా ఇటీ లోపలికి రండి. వచ్చారు పెద్ద వస్తారు వీళ్ళిద్దరు. అయితే క్రేజీ వచ్చింది. థ్యాంక్ యూ. ఇట్రా శివనప్ప ఎట్లా అనిపించింది రా నీకు? ఏంటన్నా నిజంగానే భయపడ్డా. బాగా జలుబు జ్వరం మొన్నటి నుంచి. వీళ్ళు చూస్తే పోతారు వీడు ఎట్లున్నారు ఒక్కొక్కడు. ఈడు చూడు నిక్కిగాడు. ఇదే లడ్డు కుంకుమ గింకం పెట్టి అంతా పోయింది గాయస్. ఎప్పుడు చేశారు ఇదంతా? నేను నీకు ఏం చెప్పాను రా, ఆ మూలకు పడుకో లేకపోతే ఈ మూలకు పడుకో, మధ్యలో పడుకుంటే ఇద్దరికి జలుబు వస్తుంది నీ వల్ల అని చెప్పాను. మధ్యలో పడుకుంది ఖాళీ ఉన్నాను. నేను తినేటప్పుడు అయితే గట్టిగా అరిచాడు ఈగిపోయేసరికి. నేను అరిచాడు, అందుకే ఈ రివెంజ్ తీసుకుని. నువ్వు ఎందుకు తీసుకున్నాడు? ఇదేదో వీడు నిక్కీ కోసం. అబ్బా సూపర్ రా మిత్ర. వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫాస్ట్ గా 70,000 లైక్స్ అయితే కొట్టండి. దీని పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తా ఉంటా. బాయ్.